సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే రెస్ట్. ఈ వీక్ మండే రెస్ట్ లో మాట్లాడుకోవడానికి సర్ప్రైజింగ్ విశేషాలు కొన్ని ఉన్నాయి. ఒక చిన్న సినిమా ఊహించిన విధంగా అద్భుతమైన కలెక్షన్స్ సాధించి ట్రేడ్ కి షాక్ ఇచ్చింది, సర్ప్రైజ్ చేసింది. ఆ సినిమా ఏమిటి మాట్లాడుకుందాం ఫ్లో లో. ముందుగా విశ్వనాథన్ సన్స్ గడిచిన వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి మంచి నోటీస్ తీసుకున్న సినిమా. ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్ఫుల్ గా పర్ఫామ్ చేస్తుంది. ఈ సినిమా ఒరిజినల్ తమిళ సినిమా, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ ఇదే చెప్పారు, డైరెక్టర్ ఇదే చెప్పాడు, కానీ తెలుగు ప్రేక్షకులు అలా ఫీల్ అవ్వలేదు. విశ్వనాథన్ సన్స్ తెలుగు సినిమా, మా డైరెక్టర్, మా నిర్మాత అనే ఫీల్ అయ్యారు. అలాగే సినిమాకి రెస్పాన్స్ ఇస్తున్నారు. తెలుగులో సినిమా బ్లాక్ బాస్టర్, అందులో అనుమానమే లేదు. రెస్పాన్స్ అలాగే ఉంది. మండే రోజున కూడా కలెక్షన్స్ వండర్ఫుల్ గా హోల్డ్ అయ్యాయి. ఆ హోల్డ్ చూసిన తర్వాత అర్థమైపోయింది, ఖచ్చితంగా ఒక 10 రోజులు మంచి రన్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూస్తున్నారు. థియేటర్స్ కి వచ్చి పిల్లలతో సహా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి అవకాశం తీసుకుంటారు. అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. విశ్వనాథన్ సన్స్ ఈ సినిమా తెలుగు వరకు చూసుకుంటే 3 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ నియర్లీ 29 కోట్లు ఉంది. షేర్ చూసుకుంటే దగ్గరగా 18 కోట్లు ఉంది. సినిమాకి తెలుగు వరకు జరిగిన బిజినెస్ చూసుకుంటే 22 కోట్లే. ఇంకా 4 కోట్లు వెనక్కి వచ్చేస్తే ఇన్వెస్ట్మెంట్ రికవరీ అయిపోయి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుంటది. అది అయిపోద్ది. రాబోయే 2 రోజుల్లో అది జరుగుద్ది కన్ఫర్మ్, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మండే రోజు కూడా సినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. మంచి ఆక్యుపెన్సీస్ కనపడుతున్నాయి. ఖచ్చితంగా వీక్ డేస్ లో సినిమా బాగా పర్ఫామ్ చేసి ఆ 4 కోట్ల షేర్ ని వెనక్కి తెచ్చుకుంటది. ఆ తర్వాత ప్రాఫిట్ రన్ మొదలు పెట్టుద్ది. నెక్స్ట్ వీకెండ్ సినిమా ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే తమిళ్లో అనుకున్నట్టుగా రెస్పాన్స్ లేదు. ఒరిజినల్ తమిళ సినిమా సూర్యకి తమిళ్లో సూపర్ పొటెన్షియల్ మార్కెట్ ఉంది. అయినప్పటికీ తెలుగు కంటే తక్కువగా పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ రోజు నుంచి ప్రతి రోజు తెలుగు కంటే అక్కడ తక్కువగానే కలెక్షన్స్ రిపోర్ట్ అవుతా వచ్చాయి. సినిమా తెలుగు స్టేట్స్ వరకు 3 రోజుల్లో రిపోర్ట్ చేసిన గ్రాస్ 29 కోట్లు ఉంటాయి. అక్కడ చూసుకుంటే ఎంత ఉంది, ఒక 28 కోట్ల వరకు ఉంది. తెలుగు వెర్షన్ కంటే తమిళ వెర్షన్ బెటర్ గా పర్ఫామ్ చేయాలి. అలా పర్ఫామ్ చేస్తేనే సినిమా ఓవరాల్ గా హిట్ స్టేటస్ తీసుకుంటుంది, లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కానీ తమిళనాడులో అంత ఇంప్రెసివ్ గా సినిమా పర్ఫామ్ చేయట్లేదు. తమిళ వెర్షన్ వరకు 45 కోట్ల షేర్ వెనక్కి రావాలి. ఇప్పటి వరకు చూసుకుంటే తమిళనాడులో సినిమా దగ్గరగా ఒక 15 కోట్లు మాత్రమే షేర్ రిపోర్ట్ చేయడం జరిగింది. వీక్ డేస్ లో బాగా పర్ఫామ్ చేయాలి. రాబోయే రోజుల్లో మంచి అటెన్షన్ తీసుకుని ఇంకా బాగా కలెక్షన్స్ ఫుల్ చేయాలి. లేకపోతే తమిళ వెర్షన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలుగులో ఎంజాయ్ చేస్తున్న సినిమాని తమిళ్లో ఎందుకు చూడలేదు? ఈ సినిమా అనే కాదు, ఏ సినిమానే చూడలేదు తమిళ్లో ఆడియన్స్. డీసీ మూవీ కూడా అంత పెద్ద ఇంప్రెసివ్ రెస్పాన్స్ లేదు. తెలుగు ఆడియన్స్ ఆ సినిమాని బాగా చూస్తున్నారు. తెలుగులోనే ప్రాఫిట్స్ వండర్ఫుల్ గా వస్తున్నాయి. కాకపోతే మలయాళం ఆడియన్స్ నుంచి కూడా డీసీ మూవీకి మంచి సపోర్ట్ దొరకడం మూలంగా వరల్డ్ వైడ్ విభత్సం చేసి పెడుతుంది. వరల్డ్ వైడ్ సినిమా ఓవరాల్ గా ఆల్రెడీ టాప్ బ్లాక్ బాస్టర్. డీసీ కలెక్షన్స్ డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. విశ్వనాథన్ సన్స్ ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 115 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. సినిమా హిట్ అవ్వాలి అంటే 200 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రన్ కొనసాగాలి. తెలుగు వరకు డోకా లేదు. ఖచ్చితంగా సినిమా హిట్ అయిపోతుంది. తెలుగు వరకు సినిమా మండే టెస్ట్ లో పాస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా నష్టపోయే పరిస్థితి లేదు. ఓవరాల్ గా సినిమా పాస్ అవుద్దా లేదా మండే టెస్ట్ లో చూడాలి. ఇంకా అప్పుడే డిసైడ్ చేయలేని పరిస్థితి. తమిళ వెర్షన్ నుంచి వీక్ డేస్ లో ఎలా రెస్పాన్స్ ఉంటుంది, సెకండ్ వీకెండ్ లో ఎలా రెస్పాన్స్ ఉంటుంది చూడాలి. అప్పుడు డిసైడ్ చేయొచ్చు. అప్పుడు ఫైనల్ మండే టెస్ట్ రిజల్ట్ ఏమిటి అనేది మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. విశ్వనాథన్ సన్స్ ఫుల్ రిజల్ట్ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. డీసీ ఆల్రెడీ ఫస్ట్ వీక్ కలెక్షన్ తోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది. తెలుగులో ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలు పెట్టింది. సెకండ్ వీకెండ్ లో కూడా సూపర్ గా పర్ఫామ్ చేసింది. మంచిగా ఆక్యుపెన్సీస్ వచ్చాయి. ఇండిపెండెన్స్ డే హాలిడేని ఉపయోగించుకొని సూపర్ గా ప్రాఫిట్స్ దండుకుంది. ఈ సినిమా ఒక కేస్ స్టడీ అవుద్ది ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ గా కలెక్షన్స్ రావడం, ఆర్గానిక్ గా ప్రాఫిట్స్ రావడం ఈ సినిమాకి కనిపించింది. అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ పబ్లిసిటీ లేదు. సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా మూవీ టీం పట్టించుకోలేదు. ఇంప్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేయలేదు. అయినప్పటికీ ఆడియన్సే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ, ఈ సినిమా గురించి డిస్కస్ చేస్తూ, పబ్లిక్ లో వర్డ్ ని స్ప్రెడ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా నడుస్తుంది ఆ సెలబ్రేషన్. దానికి కారణం ఒకటి, అనిరుద్ధ్. అతను కంపోజ్ చేసిన మ్యూజిక్ సూపర్ గా వైరల్ అయింది. అదొక ఎడిక్షన్ అయిపోయింది. దానికోసం రిపీట్ గా వెళ్తున్నారు. ఆ తర్వాత వామిక గబ్బి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కోసం కూడా యూత్ ఆడియన్స్ రిపీట్ గా థియేటర్స్ కి వెళ్తాం కనిపిస్తుంది. నెక్స్ట్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వర్, ఇతను కూడా మ్యాజిక్ చేశాడు తన టేకింగ్ తో. అది కూడా హెల్ప్ అవుతుంది. ఫైనల్ గా అంటే ఈ సినిమాలో లాస్ట్ గా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది, లాస్ట్ క్రెడిట్ తీసుకుంటుంది లోకేష్ కనకరాజ్ అని చెప్పి. తన పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశాడు. కాకపోతే అన్ని కలిసాయి, అందరి ఇమేజ్లు కలిసాయి, సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. తెలుగు వరకు డీసీ మూవీ దగ్గరగా 17 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేసింది. 8 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది. సినిమా బిజినెస్ 3.5 కోట్లు అని తెలుస్తుంది. సో ప్రాఫిట్స్ సూపర్ గా ఉన్నాయి. ఇక్కడికి ఆగిపోలేదు. ఇంకొక 2 కోట్లు ప్రాఫిట్ అయితే తీసుకునే అవకాశం కనపడుతుంది. తెలుగు వరకు సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు జాక్ పాట్ కొట్టారనే చెప్పాలి. నిజంగా జాక్ పాట్ కొట్టారనే చెప్పాలి. అంత బాగా సినిమా పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మలయాళంలో కూడా సినిమా సంచలనం సృష్టిస్తుంది. తమిళ వెర్షన్ ని మలయాళం ఆడియన్స్ సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మలయాళం డబ్బింగ్ వెర్షన్ కాదు, తమిళ్లో ఉన్న డీసీ మూవీనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేరళలో ఉన్న మూవీ లవర్స్. కేరళలో కూడా 2026 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ తమిళ ఫిల్మ్ గా, ఎక్కువ కలెక్షన్ సాధించిన తమిళ ఫిల్మ్ గా రికార్డు సృష్టించబోతుంది డీసీ మూవీ. డీసీ ప్రపంచం ఇంకొన్ని రోజులు కొనసాగుతుంది. దీనికి సంబంధించి కేస్ స్టడీలు నడుస్తాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెన్ని విశేషాలు సృష్టిస్తుందో ఈ సినిమా. తర్వాత గడిచిన వీకెండ్ లో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు ఇంపాక్ట్ చూపించలేదు. విశ్వనాథన్ సన్స్ ఈ సినిమానే సందడి చేసింది, బ్లాక్ బాస్టర్ సందడి చేసింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత అగదా ఈ సినిమా ఆడుద్ది అనుకున్నారు, కానీ కంటెంట్ కి సంబంధించి దారుణమైన రిపోర్ట్స్ వచ్చాయి. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేయడం లేదు. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నష్టపోయే పరిస్థితి. సో అగదా మండే టెస్ట్ లో ఫెయిల్ అయింది. నెక్స్ట్ విశాల్ మకుటం. విశాల్ కి తెలుగు మాస్ సెంటర్స్ లో మంచి సపోర్ట్ ఉంది. అతను పోస్టర్ పడితే చాలు థియేటర్ కి వెళ్లి చూసే పరిస్థితి, అలాంటి ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ అది ఇప్పుడు ఈ సినిమాకి అయితే పనిచేయాల. మకుటం ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి ఆడియన్స్ రాలేదు. బీసీ సెంటర్స్ లోనూ రాలేదు, ఏ సెంటర్స్ లోనూ రాలేదు. ఈ సినిమాకి దాదాపు 0 షేర్ అని చెప్తున్నారు. అంటే ఏవైనా కలెక్షన్స్ కొంచెం వచ్చి ఉండొచ్చు. ఆ వచ్చినవి కూడా
పోస్టర్ ఖర్చులకి థియేటర్ రెంట్స్ కి వెళ్ళిపోతాయి. అంతే తప్పించి డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జిబిటర్ కి వచ్చే అవకాశం లేదు. అంత దారుణంగా సినిమా డిజాస్టర్ అయిన పరిస్థితి. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమాని తమిళ్లో కూడా చూడటం లేదు. ఒరిజినల్ తమిళ వెర్షన్ ఈ సినిమా, అక్కడ కూడా ఈ సినిమాని పట్టించుకోలేదు. ఈ సినిమాకి విశాలే డైరెక్టర్. విశాల్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమా. ఇంత దారుణమైన డిజాస్టర్ ని విశాల్ ఇంతకు ముందు చూడలేదు, ఇకపైన కూడా చూడడేమో. ఆ రేంజ్ లో ఫ్లాప్ అయింది ఈ సినిమా. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు దారుణంగా నష్టపోయే పరిస్థితి. నష్టం అంటే చెప్పేదే ఉంటది. మండే డేస్ లో మొకటం ఫెయిల్ అయింది. పల్లపురుష అనే మూవీ వచ్చింది. ఆ సినిమాని నాగార్జున గారు పర్సనల్ గా తీసుకుని ప్రమోట్ చేశారు. అనుకున్న స్టూడియోస్ ప్రెస్టేజియస్ గా ఈ సినిమాని రిలీజ్ చేసింది. కానీ ఈ సినిమా కంటెంట్ కి సంబంధించి ఇంప్రెసివ్ రిపోర్ట్స్ రాలేదు, మంచి రివ్యూలు కూడా పడలేదు. ఈ సినిమాని ఆడియన్స్ పట్టించుకోలేదు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. పోతే సర్ప్రైజింగ్ విశేషం ఇక్కడ ఒకటి ఉంది. అదేమిటి అంటే హుషారుపేటలో ఈ సినిమా సర్ప్రైజ్ చేసింది. ఎవరు ఊహించిన విధంగా హిట్ అయిపోయింది. 2 రోజుల కలెక్షన్లతో హిట్ అయిపోయింది. పబ్లిసిటీ ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అంటే టీజర్, ట్రైలర్ ఇవి కొంచెం అటెన్షన్ తీసుకుని దీనికి సంబంధించి పబ్లిక్ లో డిస్కషన్ నడిచింది. పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా. మూవీ టీం మాత్రం కాన్ఫిడెంట్ గా ఈ సినిమాని బయటికి తీసుకొచ్చింది. మెసేజ్ ఇస్తున్నాం అని చెప్తూ బయటికి తీసుకొచ్చింది. పబ్లిసిటీ కొంత ఇంట్రెస్టింగ్ గా నడిచింది ఈ సినిమాకి సంబంధించి. అది హెల్ప్ అయిందేమో అదే అనిపిస్తుంది. కంటెంట్ కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ రోజున అయితే అసలు కలెక్షన్స్ లేవు. ఆగస్ట్ 14th సినిమా రిలీజ్ అయింది. ఆ రోజున కలెక్షన్స్ లేవు. ఆ కలెక్షన్స్ చూసి ఆడదో ఈ సినిమా వాష్ అవుట్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సాటర్డే మార్నింగ్ నూన్ షోస్ నుంచి ఫుల్స్ పట్టడం మొదలైంది. కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో, సింగిల్ థియేటర్స్ లో ఫుల్స్ పడ్డాయి. అది మొత్తం కొనసాగింది. డే అంతా కొనసాగింది. ఆశ్చర్యంగా సినిమా ఒక 90 లక్షలకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. అదే ట్రెండ్ రెండో రోజున కూడా కొనసాగింది. రెండో రోజున కూడా ఒక 90 లక్షల పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. 2 రోజుల కలెక్షన్ లో గ్రాస్ 80 లక్షలు దాటింది. సినిమా హిట్ స్టేటస్ తీసేసుకుంది. బిజినెస్ వాల్యూ 1 కోటి అయిపోయింది. సినిమాకి వచ్చేసిందనే, సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుందనే చెప్తున్నారు. ఇది సర్ప్రైజింగ్ వ్యవహారం గడిచిన వీకెండ్ లో. అంటే ఫస్ట్ రోజున చూసింది చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ ఈ కంటెంట్ కి సంబంధించి మూవీ క్లిప్స్ ని ఫోన్ లో రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అవి ఒక హైప్ ని క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో టాక్ థియేటర్స్ ఆడియన్స్ ని పుల్ చేసింది. అనూహ్యంగా 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్ తోనే హుషారుపేటలో మూవీ హిట్ స్టేటస్ తీసుకుంది. ఇది సర్ప్రైజింగ్ వ్యవహారం నిజంగా గడిచిన వీకెండ్ లో. తర్వాత ఇంత సందడి నడుస్తుంది. ఇన్ని సినిమాలు వాటి ప్రతాపాన్ని చూపిస్తున్నప్పటికీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సినిమా కూడా ఇండిపెండెన్స్ డే వీకెండ్ ని సూపర్ గా క్యాష్ చేసుకుని మంచిగా ప్రాఫిట్స్ తీసుకుంది. ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లోనూ గడిచిన వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది స్పైడర్ మ్యాన్ మూవీ. హాలీవుడ్ మూవీలకు సంబంధించి ఇండియా వరకు ది బెస్ట్ మూవీగా ఆల్రెడీ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇంకా కంటిన్యూ చేస్తుంది. మంచి ప్రాఫిట్స్ తీసుకుంటుంది. సినిమా ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల పైన గ్రాస్ చూసినట్టు తెలుస్తుంది. అంటే 3D గ్లాసులు ఈ చార్జెస్ కూడా కలిపి చూస్తే 600 కోట్ల పైన గ్రాస్. ఆ లెక్క తీసేసి చూస్తే 550 కోట్ల గ్రాస్. నెట్ 450 కోట్ల వరకు ఉంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకొక 10 రోజుల పాటు ఈ జాతర నడుస్తుంది. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్న థియేటర్స్ లో ఈ సినిమాని చూడడానికి ఆడియన్స్ ఇంకా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సో 600 కోట్ల గ్రాస్ మార్క్ ని సినిమా ఖచ్చితంగా టచ్ చేస్తుంది. వితౌట్ 3D గ్లాసెస్ చార్జెస్ కూడా కన్ఫర్మ్, అందులో అనుమానమే లేదు. అవి కూడా కలుపుకొని చూస్తే ఒక 650 కోట్లకు పైన సినిమా గ్రాస్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. షేర్ నెట్ 500 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. అందుకోసం వెయిట్ చేస్తారు. అది జరిగే అవకాశం కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమా 2 బిలియన్ మార్క్ ని దాటేసింది. 2 బిలియన్ మార్క్స్, $2 బిలియన్ సెన్సేషన్. ఇది ఇంకా రన్ ఉంది. ఇంకా కలెక్షన్స్ వస్తాయి. ఇంకా నడుస్తుంది వ్యవహారం థియేటర్స్ లో. $2.5 బిలియన్ ఇది టార్గెట్ కన్ఫర్మ్. ఇప్పటికి $2 బిలియన్ కు పైన సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 19,000 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చాయి. అంత బీభత్సంగా సినిమా సంచలనం చేసి పారేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. 20,000 కోట్లు కన్ఫర్మ్. 25,000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. అదైతే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. స్పైడర్ మ్యాన్ ప్రపంచంలో ఇంకా కొనసాగుతుంది. ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో, ఈ లోపు ఇంకెన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో చూద్దాం. ఇది ఈ వీక్ మండే టెస్ట్ రిపోర్ట్. నెక్స్ట్ వీక్ మరో రిపోర్ట్ తో కలుద్దాం. నేను మిస్టర్ బిగ్. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.